వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నా పేరు కిరణ్ కుమార్. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 2.3లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.3లో సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ అన్నీ చూడవచ్చు. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.3లో సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది రిమైండర్ when x cube minus px square plus cx minus p is divided by x minus p. కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ని f of x అనుకుందాం. let f of x is equal to x cube minus px square plus cx minus p. దీన్ని దేంతో డివిజన్ చేయాలంట? x మైనస్ p చే డివిజన్ చేయాలి. అంటే x మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0 చూసుకుందాం. రఫ్ వర్క్. x మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0. ఆన్ ట్రాన్స్పోజింగ్ మైనస్ p ఫ్రమ్ LHS టు RHS ఇట్ బికమ్స్ ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ p ఉంది, అవతల పంపిస్తే ప్లస్ p అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు p. అంటే బై ది రిమైండర్ థియరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ p. x వాల్యూ p వచ్చింది కదా, కాబట్టి రిమైండర్ f ఆఫ్ p. x లో ప్రతి చోట కూడా p సబ్స్టిట్యూట్ చేసుకుందాం. f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు p హోల్ క్యూబ్ మైనస్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ p మైనస్ p. గమనించండి, x ఉన్న ప్రతి చోట కూడా p సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎందుకని? x ఈజ్ ఈక్వల్ టు p వచ్చింది కాబట్టి. f of p is equal to p cube minus p into p square plus 6 into p minus p. That is equal to, simplify చేద్దాం, p whole cube అంటే p cube minus p into p whole square అంటే p square plus 6p minus p. p cube మైనస్ p ఇంటూ p స్క్వేర్, p క్యూబ్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. పవర్స్ రెండు యాడ్ చేసుకుందాం. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 6p మైనస్ p. ప్లస్ p క్యూబ్ మైనస్ p క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. 6p లో నుంచి 1p క్లోజ్ చేస్తే 6p లో నుంచి 1p క్లోజ్ చేస్తే 5p. స్టూడెంట్స్, దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ది రిమైండర్ వెన్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 3. డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ది పాలినామియల్? స్ట్రేట్ రీజన్. సరే, ఏమంటున్నారు? ఇచ్చినటువంటి పాలినామియల్ని 2x మైనస్ 3 డివైడ్ చేశారంట. అయితే రిమైండర్ కనుక్కోవాలి. ఆ రిమైండర్ కూడా అయితే 2x మైనస్ 3 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా అంటే రిమైండర్ 0 వస్తుందా లేదా అని అడుగుతున్నారు. మామూలే, ఇచ్చినటువంటి పాలినామియల్ ఏమనుకుందాం? ఎస్, f ఆఫ్ x అనుకుందాం. లెట్
f of x is equal to 2x square minus 3x plus 5. దీన్ని ఏం డివైడ్ చేస్తుందంట? 2x minus 3 డివిజన్ చేస్తుందంట. కాబట్టి 2x minus 3 is equal to 0 అనుకుందాం. మనకు తెలుసు x ను ఒంటరిదాన్ని చేయాలి, x వాల్యూ కనుక్కోవాలి, మిగిలినన్నింటిని పక్కకు నెట్టేయాలి. 2 నెడదామా మైనస్ 3 నెడదామా? రెండింటిని నెట్టేద్దాం. 2 మరీ క్లోజ్గా ఉంది కాబట్టి ముందు దీని సంగతి చూద్దాం. మైనస్ 3 అవతలకి వెళ్తే ప్లస్ 3 అవుతుంది. 2x is equal to ప్లస్ 3. నెక్స్ట్ 2 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది 3/2. ఇదంతా రఫ్ వర్క్, పర్లేదు ఎక్కడ వేసుకున్నా కానీ పర్లేదు. మరి x is equal to 3/2 వచ్చింది కాబట్టి రిమైండర్ ఏమవుతుంది? f of x అంటే f of 3/2. రిమైండర్ ఏమవుతుంది? f of 3/2. బై ది రిమైండర్ థియరం రిమైండర్ is equal to f of 3/2. రిమైండర్ థియరం ప్రకారం రిమైండర్ f of x కదా, మరి x వాల్యూ 3/2 వచ్చింది కదా, కాబట్టి f of 3/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఉన్న ప్రతి చోట కూడా 3/2 పెడదాం. f of 3/2 is equal to 2 into 3/2 whole square minus 3 into 3/2 plus 5. x ఉన్న ప్రతి చోట కూడా 3/2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 3/2 is equal to 2 into 2/3 whole square, 3/2 whole square minus 3 into 3/2 plus 5. స్టూడెంట్స్ గమనించండి, f of 3/2 is equal to 2 into 3/2 whole square minus 3 into 3/2 plus 5. సింప్లిఫై చేద్దాం. 2 into 3/2 whole square. 3/2 whole square అంటే 3/2ని 2 టైమ్స్ వేసుకోవాలి. మల్టిప్లై చేసేటప్పుడు పైన పైన కింద కింద. 3 3s are 9/2 2s are 4. 9/4 minus 3 into 3/2 plus 5. మామూలే ఉన్నట్లుగా వేసుకున్నాం. 2 means 2/1, 3 means 3/1, 5 means 5/1. డినామినేటర్ ఏం లేకపోతే 1 వేసుకోవచ్చు. సరే, మరి 2 టేబుల్ 2 1s are 2, మరి దీంట్లో 2 2s are 4. సరిపోయింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ 1 9s are 9 by 1 2s are 2. 9/2. గమనించారా? న్యూమరేటర్ ఈ రెండు పై 1 9s are 9 by కిందది 1 2s are 2 minus 3 3s are 9 by 1 2s are 2 plus 5/1 మామూలే. ప్లస్ 9/2 మైనస్ 9/2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? 5/1 మీన్స్ 5. రిమైండర్ ఎంత వచ్చింది? 5. ఎంతటితో అయిపోయింది. రిమైండర్ కనుక్కోమన్నారు, రిమైండర్ కనుక్కున్నాం. మరి డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ది పాలినామియల్? ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఇక్కడ 0 వచ్చేది రిమైండర్లో. మరి 0 వచ్చిందా? లేదు. కాబట్టి స్టేట్ రీజన్ అయితే ఏమంటారు అంటే 2x minus 3 is not a factor of f of x. అదే రాద్దాం. రిమైండర్లో 0 వచ్చుంటే కనుక ఫ్యాక్టర్ అయి ఉండేది. 0 రాకుండా 5 వచ్చింది అంటే నాట్ ఈక్వల్ టు 0. యాజ్ ది రిమైండర్ is 5, as the remainder is 5,
2x minus 3 is not a factor of f of x. 2x minus 3 is not a factor of f of x. స్టూడెంట్స్ గమనించండి, రిమైండర్ 0 వచ్చి ఉంటే కనుక 2x minus 3 అనేది ఫ్యాక్టర్ అయి ఉండేది. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్టూడెంట్స్ దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ది రిమైండర్ వెన్ 9x cube minus 3x square plus x minus 5 is divided by x minus 2/3. దీని మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి పాలినామియల్ని x minus 2/3 చే డివైడ్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. మామూలే ఇచ్చినటువంటి పాలినామియల్ ఏమనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9x cube minus 3x square plus x minus 5. దీన్ని దేంతో డివైడ్ చేశారంట? x minus 2/3తో డివిజన్ చేశారంట. కాబట్టి x minus 2/3 is equal to 0. x వాల్యూ కనుక్కోవాలి. xను ఒంటరిదాన్ని చేసి మిగిలిన అన్నింటినీ పక్కకి నెట్టేద్దాం. And transposing minus 2/3 from LHS to RHS. LHS లో ఉన్నటువంటి minus 2/3ని అవతల పంపించేసామనుకోండి, ఏమవుతుంది? మైనస్ వల్ల ప్లస్ అవుతుంది. x is equal to plus 2/3. స్టూడెంట్స్ గమనించారా? x వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. మరి రిమైండర్ థియరం ప్రకారం f of x అనేది రిమైండర్ కదా, అంటే f of x అంటే f of 2/3. అదే రాసుకుందాం. By the remainder theorem, remainder is equal to f of 2/3. రిమైండర్ థియరం ప్రకారం f of x అనేది రిమైండర్ అవుతుంది. మరి f of x ప్లేస్లో 2/3 వచ్చింది కాబట్టి f of 2/3 అనేది రిమైండర్ అవుతుంది. సరే, x ఉన్న ప్రతి చోట కూడా 2/3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 2/3 is equal to 9 into 2/3 whole cube minus 3 into 2/3 whole square plus 2/3 minus 5. స్టూడెంట్స్ గమనించారా? x ఉన్న ప్రతి చోట కూడా 2/3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 2/3 is equal to 9 into 2/3 whole cube minus 3 into 2/3 whole square plus 2/3 minus 5. సింప్లిఫై చేద్దాం. 9 into 2/3 whole cube అంటే 2/3ని ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? హోల్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ చేసుకుందాం. మల్టిప్లై చేసేటప్పుడు పైన అన్ని మల్టిప్లై చేయాలి, కిందవన్నీ మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8 by 3 3s are 9, 9 3s are 27, 8 by 27 minus 3 into 2/3 whole square అంటే 2/3ని 2 టైమ్స్ వేసుకోవాలి. 2 2s are 4 by 3 3s are 9, 4 by 9 plus 2/3 minus 5 మామూలే. 9 means 9 by 1, 3 means 3 by 1, 5 means 5 by 1. డినామినేటర్ ఏమీ లేకపోతే కనుక 1 వేసేసుకుందాం. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఎస్. 9 టేబుల్ 1 టైం, 9 టేబుల్ 3 టైమ్స్, 9 3s are 27. ఇంకా ఏమైనా ఉన్నాయా? 3 టేబుల్ 3 1s are 3, 3 3s are 9. ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవు. క్యాన్సిలేషన్ చేసినప్పుడు పైదాన్ని కిందదాన్ని క్యాన్సిల్ చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేయాలి. ఇదిగోండి న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ డినామినేటర్, పైది కిందది, పైది కిందది క్యాన్సిల్ చేసాం కదా. మిగిలిన ఏంటో ఇక్కడ రాసుకుందాం.
దట్ ఈస్ ఈక్వల్ టు 1 8s are 8 by 1 3s are 3, 8 by 3 ఇది అయిపోయింది. మైనస్ 1 4s are 4 by 1 3s are 3, 4 by 3 ఇది కూడా అయిపోయింది. ప్లస్ 2 by 3 మైనస్ 5 by 1 ప్లస్ 2 by 3 మైనస్ 5 by 1 ఉన్నట్లుగా రాసుకున్నాం. అన్ని ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, ఎల్సిఎం చేయాలి. డినామినేటర్స్ 3 3 3 1 3 3 3 1 ఎల్సిఎం చూద్దాం. అన్నిట్లో కామన్గా ఏ ఫ్యాక్టర్? ఎస్, 3 టేబుల్. 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3, 3 1s are 3 కాబట్టి ఎల్సిఎం 3. దట్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఎల్సిఎం 3ని కరెక్టర్ సెంటర్లో వేసుకుందాం. చూద్దాం ఈ విషయం. 3 టేబుల్ 3లో 1 టైం 1 8s are 8 మైనస్ 3 టేబుల్ 3లో 1 టైం 1 4s are 4 ప్లస్ 3 టేబుల్ 3లో 1 టైం 1 2s are 2 మైనస్ 1 టేబుల్ 3లో 3 టైమ్స్ 3 5s are 15. స్టూడెంట్స్ గమనించారా? ఎల్సిఎంలో ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీకు వచ్చు కదా, అదే చేశారు. మరి చూద్దాం. పైన కొన్నిటికి ప్లస్లు ఉన్నాయి, కొన్నిటికి మైనస్ ఉన్నాయి. మనకేంటి? రెండింటికి ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేద్దాం, కొన్నిటికి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేద్దాం. ప్లస్లు 8కు ఉన్నాయి, 8కు ఉంది, 2కు ఉంది. ప్లస్ వేసుకుని యాడ్ చేద్దాం. 8 2 యాడ్ చేస్తే ప్లస్ 10. ప్లస్ వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. రెండింటికి మైనస్లు ఉన్నాయి, మైనస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. ఇదిగోండి మైనస్ వేసుకున్నాం. 4 15 యాడ్ చేసుకుంటే ఎస్ 19 బై 3 మామూలే. 10కి ఏముంది? ప్లస్ ఉంది. 19కి ఏముంది? మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి 10 బిగ్ నెంబరా, 19 బిగ్ నెంబరా? 19 బిగ్ నెంబర్ కాబట్టి దీని యొక్క సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 19లో నుంచి 10 క్లోజ్ చేస్తే 9 బై 3 మామూలే. స్టూడెంట్స్ ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్. 3 1s are 3, 3 3s are 9 కాబట్టి మైనస్ 3 by 1 మీన్స్ మైనస్ 3 by 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. దీంతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇఫ్ ది పాలినామియల్స్ 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square plus 4x plus a leave the same remainder when divided by x minus 2, find the value of x. అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఈ రెండు పాలినామియల్స్ని x minus 2తో డివైడ్ చేస్తేనంట సేమ్ రిమైండర్ వస్తుందంట. అంటే దీన్ని x minus 2తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది, దీన్ని x minus 2తో డివైడ్ చేస్తే ఇంకో రిమైండర్ వస్తుంది. ఈ 2 రిమైండర్స్ ఈక్వల్ అంట. అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతున్నారు. స్టూడెంట్స్ ముందు మనకి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. దీన్ని దీంతో డివైడ్ చేశారంట కాబట్టి మనం ఏం చేద్దాం? లెట్ మామూలే ఇది వరకు చేసినటువంటి సమ్స్ మాదిరిగానే లెట్ f of x is equal to 2x cube plus ax square plus 3x minus 5 ఇచ్చినటువంటి దాన్ని f of x అనుకుందాం. మరి దీంట్లో ఏం డివైడ్ చేస్తుందంట? x minus 2 డివైడ్ చేస్తుందంట కాబట్టి x minus 2 is equal to 0. On transposing minus 2 from LHS to RHS minus 2 ని అవతల ఉంది is equal to అవతలకి వెళ్తే ప్లస్ 2 అవుతుంది.
ఎక్స్ వాల్యూ +2 వచ్చింది. బై ది రిమైండర్ థీరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f(2). అదే రాసుకుందాం. బై ది రిమైండర్ థీరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు f(2). స్టూడెంట్స్, ఆర్టీ అంటే రిమైండర్ థీరం. నేను షార్ట్ కట్లో రాశాను, మీరు అలా రాయకూడదు. రిమైండర్ థీరం అని మొత్తం రాయాలి. మరి రిమైండర్ థీరం ప్రకారం f(x) అనేది రిమైండర్ కదా. మరి f(x) అంటే f(2). x వాల్యూ 2 వచ్చింది. మరి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. f(2) ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 -5. x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 -5. సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ 2 ను 2 టైమ్స్ 2 ఇంటూ 2 2 2s are 4 ప్లస్ 3 2s are 6 -5 మామూలే. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 2 8s are 16 ప్లస్ a ఇంటూ 4 4a ప్లస్ 6 -5. అదే రాద్దాం. 16కి ప్లస్ ఉంది, 6కి ప్లస్ ఉంది. 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. 16 6 ప్లస్ 22 తెలుసు కదా మీకు. రెండిటికి ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 16 6 22 ప్లస్ 4a -5. స్టూడెంట్స్ గమనించారా? ఈ రెండింటికి ప్లస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాం. మిగిలిన మామూలే. 22 -5 22లో నుంచి 5 క్లోజ్ చేయండి. ఎంత అవుతుంది? ఎస్ 17. 22లో నుంచి 5 క్లోజ్ చేయండి. 17 ప్లస్ 4a మామూలే. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. మనం f(x)ని చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. మరి ఇంకొకటి ఉందిగా, దాన్ని ఏమనుకుందాం? g(x) అనుకుందాం. దీన్ని x-2తో డివిజన్ చేశారంట. కాబట్టి g(x) ఈజ్ ఈక్వల్ టు లెట్ g(x) ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిందే రాసుకుందాం. x³ ప్లస్ x² ప్లస్ 4x ప్లస్ a. స్టూడెంట్స్, మనకి దీన్ని కూడా x-2 డివిజన్ చేస్తుందంట. మనం ఇక్కడ చూసాం కదా, x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. x-2 ఈజ్ ఈక్వల్ 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ g(2) ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళా నేను చేయట్లేదు. నేను x-2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2. x-2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే దీన్ని మళ్ళా ఇదే డివిజన్ చేస్తుందంట. x-2నే డివైడ్ చేస్తుందంట. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి g(2) ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 హోల్ క్యూబ్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ a. స్టూడెంట్స్ గమనించండి, g(2) ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ క్యూబ్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ a. రాసుకున్నాం. సింప్లిఫై చేద్దాం. 2 హోల్ క్యూబ్ 2ని 3 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 వేసుకున్నాం. ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 2 2s are 4 ప్లస్ 4 2s are 8 ప్లస్ a. అన్ని ప్లస్లే ఉన్నాయి అంటే యాడ్ చేసుకుందాం. 8 12 20 8 12 20 అంటే 20 ప్లస్ a. ఇది సెకండ్ ఈక్వేషన్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్తో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, జీ ఆఫ్ ఎక్స్తో సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. బై ది క్వశ్చన్, ఫ్రమ్ ది క్వశ్చన్ 1 and 2 ఆర్ ఈక్వల్. ఎందుకని? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుందంట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఇది, జీ ఆఫ్ ఎక్స్ బై ఇది చేస్తే రెండింటికి ఒకే రిమైండర్ వస్తుందంట. అదే రాసుకున్నాం. బై ది ప్రాబ్లం, ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. 17 plus 4a is equal to 20 plus a. స్టూడెంట్స్ గమనించండి, మనం ఏం చేద్దాం? ప్లస్ ఏని యువతలు తీసుకొద్దాం. ఏమవుతుంది? మైనస్ ఏ అవుతుంది. గమనించండి, యువతలు ఉన్న ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ యువతలకు వస్తే మైనస్ ఏ అవుతుంది. అంటే 17 ప్లస్ 4a, ఇక్కడ మామూలే. ఈ ప్లస్ ఏ యువతలకు వస్తే మైనస్ ఏ ఈజ్ ఈక్వల్, ఈ 20 మామూలే. ఏమి లేదు, ఈ స్టెప్లో నేను ఈ ప్లస్ ఏని జాగ్రత్తగా ఇటు తీసుకొచ్చాను, అంతే చేసింది. సరే, 17 ప్లస్ 4a మైనస్ ఏ, 4aలో నుంచి ఒక ఏ తీసేసాం, 3a ఈజ్ ఈక్వల్ టు 20. మనకి ఏ వాల్యూ కావాలి? మిగిలినవన్నీ ఒక్కొక్క దాన్ని నెట్టేసేద్దాం. 3 నెడదామా, 17 నెడదామా? రెండింటిని నెడదాం. కాకపోతే 3 దగ్గరగా ఉంది కదా, దీనికి కొద్దిసేపు ఆపుదాం. ప్లస్ 17 అవతలకి వెళ్తే మైనస్ 17, 3a ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 17. 3a ఈజ్ ఈక్వల్ టు 20లో నుంచి 17 క్లోజ్ చేస్తే 3 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివిజన్. a ఈజ్ ఈక్వల్ టు 3/3. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 1 టైం, therefore a ఈజ్ ఈక్వల్ టు 1. స్టూడెంట్స్ గమనించండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చింది. జీ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చింది. 2 రిమైండర్స్ ఆర్ ఈక్వల్. ఫ్రమ్ ది క్వశ్చన్ 2 రిమైండర్స్ ఆర్ ఈక్వల్. సేమ్ రిమైండర్ అన్నాడు, చూసారా? సేమ్ రిమైండర్ అన్నాడు. ఈక్వల్ చేసుకుంటే కనుక ఏ వాల్యూ వస్తుంది? దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.3లో 5th క్వశ్చన్ కంప్లీట్.